H1B వీసాల విషయంలో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు కొద్దిగా తొలగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు H1B వీసా హోల్డర్లకు ఒక గుడ్ న్యూస్. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు భారీ ఊరటనే చెప్పాలి. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకే H1B ఫీజు $1,00,000 కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్. H1B వీసా ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్న వారికి మినహాయింపు ఉండబోతోంది. H1B వీసా ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమయ్యాయి. H1B వీసా కోసం $1,00,000 ఫీజు అమెరికా ప్రభుత్వం పెంచడం మనకు తెలిసిందే. అయితే మొదట్లో ఎంత ప్యానిక్ వచ్చిందో మనం చూసాం. చాలా ప్యానిక్ కనిపించింది. ఒక్కసారిగా $1,00,000 చేస్తున్నారని, అది ప్రతి సంవత్సరం కట్టాలని, ఇలా రకరకాలుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ కూడా సమస్య ఉంటుందని, రకరకాల అపోహలు, క్లారిటీ లేని ప్రచారం జరగడం, అమెరికా అక్కడి ప్రభుత్వం కూడా క్లారిటీ లేకుండా దీన్ని అనౌన్స్ చేయడంతో చాలా పెద్ద గందరగోళం జరగడం, కంపెనీలు భయపడిపోయి ఇతర దేశాల్లో ఉన్నటువంటి తమ ఉద్యోగుల్ని వెంటనే వెనక్కి పిలిపించుకున్నారు. అంటే వాళ్ళు చాలామంది చాలా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళారు. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది ఇంకేమైనా కొన్ని కార్యాలకు వెళ్ళి ఉండొచ్చు. దేని మీద వెళ్ళినా సరే వెంటనే ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేయాల్సిందే అంటూ కంపెనీల నుంచి లెటర్స్ రావడం, చాలామంది భయపడి అప్పటికప్పుడు వెళ్ళిపోవడం, టికెట్ల రేట్లు భారీగా పెరగడం మనం చూసాం. 70,000 ఉండాల్సింది 1,50,000, 2,00,000 కూడా పెట్టి కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కొక్క టికెట్ ప్రైస్ అంటే కుటుంబంలో ఒక 3-4 వెనక్కి వెళ్లాల్సి వస్తే దగ్గరగా 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టిన కుటుంబాలు ఉన్నాయి ఆ సమయంలో. అంత ప్యానిక్ మనం చూసాం ఒక్కసారిగా. తర్వాత ఒక 24 గంటల్లో మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది వైట్ హౌస్ నుంచి. లేదు, ఇది ప్రతి సంవత్సరం కట్టాల్సింది కాదు, కేవలం ఒక్కసారి మాత్రమే కట్టాలి, అనౌన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటప్పుడు కడితే సరిపోతుంది అని చెప్పి వచ్చింది. కానీ మళ్ళీ క్లారిటీ లేదు. ఎందుకని? మరి అమెరికాలో ఉండి H1B వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు, F1 వీసాల మీద ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది బయట నుంచి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఆల్రెడీ అప్లై చేసుకొని అప్పటికే H1B వీసా రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళలో ఎవరు కట్టాలి, ఎవరు కట్టకూడదు అనేటువంటి గందరగోళం అప్పటి నుంచి కొనసాగుతుంది. కొంతమంది క్లారిటీ ఉన్నప్పటికీ కొంతమందికి క్లారిటీ లేదు ఈ విషయంలో. సో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక ప్రకటన విడుదలైంది. H1B వీసాలు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే సెప్టెంబర్ 21 తర్వాత, అంటే H1B వీసాలకి ఈ $1,00,000 పేమెంట్ అనే దానికి సంబంధించి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ తర్వాత అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ $1,00,000 కట్టాలి. ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి అంతకుముందు ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజే అప్లికబుల్ అవుతుంది. రెండోది మనందరికీ తెలిసిన విషయమే, ఇది వన్ టైం ఫీజు, అంటే ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు మాత్రమే కట్టే ఫీజు. అలాగే మరికొంత క్లారిటీ ఇవ్వాలి అంటే, ఆల్రెడీ అమెరికాలో ఉండి, అంటే F1 వీసాల మీద ఉండి, అంటే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కానీ, అక్కడ ఏదైనా టెంపరీ వీసా మీద ఉండి, వర్క్ పర్మిట్ మీద ఉండి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు H1B వీసా అప్లై చేస్తే అది సమస్యగా ఉండదు. ఎవరైతే బయట దేశాల నుంచి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ $1,00,000 ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఏదో ఒక వీసా మీద అమెరికాలో ఉంటున్న వాళ్ళకి, అక్కడ ఉద్యోగం కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇది అప్లికబుల్ అవ్వదు, అంటే ఈ $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. అలాగే సెప్టెంబర్ 21 తర్వాత మాత్రమే, ఒకవేళ బయట వాళ్ళైనా సరే సెప్టెంబర్ 21 ముందు కనుక అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే, అప్లై చేసుకుని ఇంకా వీసా ప్రాసెస్ అవ్వని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 21 తర్వాత, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత $1,00,000కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే కట్టాల్సి ఉంటుంది అనేది క్లియర్గా చెప్తున్నారు. అలాగే అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ కనుక వీసా రాకపోతే ఆ ఫీజు వెనక్కి రాదు. ఈ విషయాన్ని కూడా ఒకసారి చూసుకోండి. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అప్లై చేసే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చుకుంటే కొంత రిలీఫ్. ఖచ్చితంగా ఈ $1,00,000 అనేది ఖచ్చితంగా చాలా బర్డనే. అది కంపెనీలకైనా సరే ఇండివిజువల్కైనా సరే భారీ బరువు ఇది ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఇప్పటికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం కొంతవరకు రిలీఫ్ దొరికింది. ఒకప్పుడు అసలు ఎవరికి $1,00,000 కట్టాలో, ప్రతి సంవత్సరం కట్టాలేమో అని చాలామంది భయపడ్డారు.
సో ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఆల్రెడీ F1 వీసాలు లాంటివి ఏదైనా ఎగ్జిస్టింగ్ వీసాలతో ఉంటున్న వాళ్ళకి అవసరం లేదు. కేవలం బయట నుంచి అప్లై చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది కట్టాలి. అది కూడా సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకే ఇది. అంతకుముందు అప్లై చేసుకుని ఇంకా వీసా రాకపోయినప్పటికీ మళ్ళీ కొత్తగా ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. పాత ఫీజునే కట్టుకుంటే సరిపోతుంది.